ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాయకుడు లేడు. ఎవడికి వాడు నాయకుడు. ఎవడి తుచ్చమైన మనసుకు వాడు నాయకత్వం వహించి వాని మనసును కంట్రోల్ పెట్టుకొని వాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రయాణం చేయాల. నాయకుడు మీ అంత గొప్ప వ్యక్తులకు నాయకుడు కాగలడా? ఎవడైనా సాధ్యమవుతుందా? అది అవుతుందా? గట్టిగా చెప్పండి, సాధ్యమవుతుందా? ఆధ్యాత్మిక వాదులకు నాయకుడు ఎవడు కాలేడు. అర్థమైందా? మనమంతా ఎవరము? భగవంతులం. భగవంతునికి ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? పత్రి సార్ ఏం చెప్పినాడు? మై డియర్ గాడ్స్ అని చెప్పినాడా? మరి ఈ భగవంతులకు ఇంకెవడు ఎవడైనా నాయకుడు అవుతాడా? కాలేడు. ఇంకొక మాట, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో ఏ పని కాలేదు. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే సమిష్టి కృషి, అందరి కృషి ఉంటేనే ఏదైనా ఒక పని కాగలుగుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. నా జీవితంలో నేను ఇలా ఎన్నో పనులు చూసినా నేను లేకుండానే నేను చెప్తానే వచ్చి నాకు స్త్రీ శక్తి అద్భుతంగా ఉంది. నాకు అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను ఒకసారి ఎలక్షన్లో నిలబడింటే 300 మంది ఆడపిల్లలు ప్రచారంలో తిరిగినారు అద్భుతంగా. అర్థమైందా? అదో అక్కడే ఉంది ఒక ఆమె, అంత అద్భుతంగా తిరిగింది. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది అనంతపురం జిల్లాలో కోటీశ్వరులు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు. వాళ్ళు వచ్చి లేబర్ మాదిరి పనిచేసినారు. ఎలా పనిచేసినారు? లేబర్ లెక్క పనిచేసినారు. ఎవరైనా చూసి వీళ్ళు కూలోళ్ళు ఏమో అనుకున్నారు జనరల్గా. ఈ అమ్మాయి, ఆ అమ్మాయి, అక్కడ ఉంది ఆ అమ్మాయి, ఇట్లా చాలా మంది ఉన్నారు తాడిపత్రి అనంతపురం నుంచి లేబర్ లెక్క పనిచేసినారు. కానీ ఎందుకు పనిచేసినారంటే వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క సేవ ఇక్కడ అవసరమని చేసినారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిది, నాట్ రంగనాథ్ రెడ్డి, నాట్ పత్రి ఆల్సో, అందరూ కలిస్తేనే కృషి. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నో లీడర్, నో లీడర్. మనమంతా కూడా నాయకులమే, మనమంతా కూడా దేవుళ్ళమే, మనమంతా కూడా అనుచరులమే. మనమంతా అనుచరులమే, మనమంతా లీడర్లమే, మనమంతా దేవుళ్ళమే, మనమంతా నాయకులమే. ఈ కాన్షియస్నెస్లో ఉండి మనము ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలి. ఇక్కడ జగన్నాథ గట్టు అనుకుంటే ఒకసారి పత్రిజీ పైలోకాల్లో నుంచి లేదా ఇక్కడే ఉంటాడేమో వచ్చి, ఎందుకంటే చాలా చోట్ల జరుగుతున్నాయి బుద్ధ పౌర్ణాలు, అన్ని చోట్లకు అలా తిరిగి చెక్ చేసుకుంటూ వచ్చింటే ఇంత ప్రకృతిలో నాకు తెలిసి ఇక్కడైనా జరుగుతుండేది. ప్రకృతి మధ్యలో బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతుండేది ఇక్కడనే. సో ఒకసారి గట్టిగా జగన్నాథ్ గట్టు టీంకి అందరికీ మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనకు ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని రుచి చూపించినటువంటి జగన్నాథ్ గట్టు టీంకి అందరికీ మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం.